హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరికీ ముస్లిం సోదరులకి సోదరి మనులకి హ్యాపీ బక్రీద్ అండి. ఈరోజు అయితే నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అందుకని ఎర్లీగా లేచి పూజ అయితే చేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని అయితే హడావిడి వెళ్తున్నాము. ఎందుకు ఇంత ఎర్లీగా వెళ్తున్నాము అని అంటే బండి మీద వెళ్తున్నాము. సో ఎగ్జైటింగ్ ఉంది నాకు కూడా, ఎందుకంటే 1.5 year తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. పిల్లలు కూడా అక్కడ ఉన్నారు కదా, ఒకటే కాల్ చేస్తున్నారు రమ్మని చెప్పేసి. అందుకనే వాళ్ళను చూడాలనిపిస్తుంది, చాలా మిస్ అవుతున్నాం కదా, అందుకనే వెళ్తున్నాను. పదండి లేట్ అయింది అనుకోండి ఎండ వచ్చేస్తుంది, చిరాకు వచ్చేస్తుంది. ఈ ఎండ రాకముందుకే ఇల్లు చేరామనుకోండి హ్యాపీగా ఉంటుంది. సో నేను మధ్య మధ్యలో వీడియోస్ కుదిరితే చేస్తాను, చూస్తూ ఉండండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్. మా ఛానల్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్. ఓకే అండి, బయలుదేరుతున్నాము. లగేజ్ అయితే ఏం లేదు, ఓన్లీ వాటర్ బాటిల్, స్కార్ఫ్, నైట్ టైం వేసుకోవడానికి నైటీ వేర్స్ అంతే. ఓకేనా? మళ్ళీ కలుద్దామే. పెద్దమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళాము, వెళ్ళి దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకొని మళ్ళీ బండి మీద బయలుదేరాము. ప్రస్తున డ్రైవింగ్ ఇవ్వాలా, చూడండి ప్రస్తున డ్రైవింగ్ ఎలా చేస్తుందో. డ్రైవింగ్ లో పర్ఫెక్ట్ లేండి, బాగా చేస్తుంది డ్రైవింగ్, మామూలుగా చేయదు. కొత్తగూడెం క్రాస్ రోడ్ అయితే దాటేసాము. నెక్స్ట్ ఇల్లందు. చినుకులు అయితే పడుతున్నాయి, చినుకులు పడుతున్నాయి. అసలు ఇవాళ వాతావరణం చాలా బాగుంది, చల్లగా ఉంది. జర్నీ కూడా సూపర్ గా సాగుతుంది. తీసుకునేటప్పుడు తీయాలి. ఓకే, ఇల్లెందు నుంచి బయలుదేరాము. ఇల్లెందులో టీ తాగాము, బయలుదేరాము. ఇంకొక గంటలో మైబాద్ వెళ్ళిపోతాము. పిల్లలు అయితే కాల్స్ మీద కాల్స్ చేస్తున్నారు. డ్రైవింగ్ బాగుందని నేనే డ్రైవ్ చేస్తున్నాను. మా వీరుకు రెస్ట్ ఇద్దాం కొంచెం అని డ్రైవింగ్ నేనే చేస్తున్నాను. ఒక్క గంటలో పుట్టింటికి వెళ్ళిపోతుంది ప్రస్తుతం. చాలా ఆనందంగా ఉంది, మామూలు ఆనందం కాదు అసలు. మరి అంతే కదా, 1.5 year తర్వాత వెళ్తున్నాం అంటే ఆనందంగా ఉండవా ఏంటి? ఈ ఆనందంలో బండి కూడా చాలా ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తుంది. చాలా రోజుల తర్వాత వెళ్తుంది కదా, మస్తు హ్యాపీగా ఉంది. ఇంకొక గంటలో మైబాద్ వెళ్ళిపోతాం. ఆల్మోస్ట్ పగిలినయే ఉన్నాయి. ఇవి తీయటి వాసన వస్తుంది. ఓకే, ఇవ్వండి, 100 రూపాయలకి ఇవ్వండి, మళ్ళీ అడగొద్దు మీరు, నేనే బోని కాబట్టి. ఓకే అండి, మైబాద్ దాటేసి మా అత్తగారు ఊరికైతే వెళ్తున్నాము. ఒక్క కిలోమీటర్ అయితే ఊర్లోకి వెళ్ళిపోతాము. అసలు కొలువు ఉండదు, కరువు ఉండదు. అవును, అంతే కదా. మనం పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళే కదా. ఇప్పుడంటే ఏదో సిటీలో ఉంటున్నాం, పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళే మనం. ఈ ఊర్లో తాడి చెట్లకి కరువు లేదు. తాడి చెట్లు, విపరీతమైన తాడి చెట్లు ఉంటాయి. కళ్ళు కూడా బాగా దొరుకుతాయి. కళ్ళు చాలా టేస్ట్ గా ఉంటది. అంటే నేను ఎప్పుడు తాగలేదు అనుకోండి, కాకపోతే వాళ్ళు వీళ్ళు అంటుంటారు కళ్ళు బాగుంటుందని ఈ ఊర్లో.
నేనైతే ఇంతవరకు తాగలేదు. ముంజలకు కూడా కొరవ ఉండదు. ముంజలు కూడా చాలా బాగుంటాయి. ఇంగో ఇక్కడ స్లో చేసి ఇదిగోండి బోర్డు చూడండి, చూసారుగా, ప్రసూన వాళ్ళ పుట్టిన ఊరు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే చదువుకొని భద్రాచలం వచ్చింది. ఓకే, ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. అవును, బాగున్నావారా?